బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మరికొద్ది గంటల్లో ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుకు రేమాల్గా నామకరణం చేశారు. రేమాల్ రేపు ఉదయం తీవ్ర తుఫానుగా మారనుంది. రేపు అర్ధరాత్రి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీనున్నాయి. ఈ నెల 27 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో కాకినాడ సాగర్ తీరం కల్లోలంగా మారింది. ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డు మీదకు అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ తీరంలో ఉన్న రాక్ వాల్ మీదకు కెరటాలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులకరంగా మారాయి.